నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్న ద చరణ్ షో. మన ఛానల్లో మనకి మెయిన్గా డైలీ వీడియోస్ అయితే ఉంటాయి. రివ్యూస్ కానీ, మూవీస్ సంబంధించిన రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, టాపిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ డైలీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ చూస్తారనుకుంటున్నాను, రెగ్యులర్గా ఫాలో అవుతారనుకుంటున్నాను. సో మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అలాగే ఈరోజు టాపిక్ వస్తే కనుక మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో అంటే ఒకేసారి 186 కోట్లు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసిందని చెప్పేసి అంటున్నారు. సో అది కొంతమంది ఫేక్ కలెక్షన్స్. అవి అంత ఫస్ట్ డే అంత కలెక్ట్ చేయలేదు. ఏదైతే ట్రేడ్ వర్గాలు ఉంటాయో ఆ ట్రేడ్ వర్గాల్లో 85 కోట్లు మాత్రమే ఉంది. వీళ్ళు మరీ అంటే అంటే రఫ్గా ఉంటుందన్నమాట, ఎగ్జాక్ట్గా ఉండదు. ప్రొడ్యూసర్స్ ఇచ్చే నెంబర్ ఎగ్జాక్ట్గా అక్కడ ట్రాకింగ్ అయితే ఉండదన్నమాట. సో వాళ్ళు ఎలా అంటే 85 కోట్లు ఎంత కలెక్ట్ చేసింది ఓవరాల్గా, వీళ్ళేమో 186 కోట్లు వేశారు పోస్టర్లో అని చాలా కాంట్రవర్సీస్ అయితే వస్తున్నాయి. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటున్నారు, మాట్లాడుతున్నారు ఈ ఫేక్ కలెక్షన్స్ అనేవి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రియల్ కలెక్షన్స్ మనకైతే తెలీదు. అంటే 85 కోట్లు 86 కోట్లు కలెక్ట్ చేస్తే ఇండియా వైడ్ మొత్తం వీళ్ళు 100 కోట్లు ఎక్స్ట్రా వేసారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. మరి అది అలా ఎందుకు జరిగిందో మనకు తెలీదు. సో ఓవరాల్గా వాళ్ళ కలెక్షన్స్ అయితే అలా పెట్టుకున్నారనమాట. యాక్చువల్గా నిన్న రిలీజ్ అయింది, 10వ తారీఖున రిలీజ్ అయింది. ఈరోజు 11వ తారీఖు మార్నింగ్ టైంలో మనకి పోస్టర్ అయితే రిలీజ్ చేశాను అనమాట. 186 కోట్లు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిందని చెప్పేసి. సో మరి చాలామంది ఏదైతే కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇవి ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి, రియల్ కలెక్షన్స్ కావని చెప్పేసి. సో ఇవి ఎంతవరకు నిజమో కరెక్టో కాదో నాకు తెలీదు. సో చూద్దామండి ఎంతవరకు. డే 2 కలెక్షన్స్ కూడా వస్తాయి కదా, చూద్దాం మరి అవి ఏమంటారో ఏం మాట్లాడతారో తెలియదు మనకి. సో ఇదండి ఓవరాల్గా వీడియో అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.